నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాం. చాలామంది కోరిక మేరకు ఒక వెజ్ రెసిపీ చూపించండి అన్న కామెంట్కి వెంటనే మేము రియాక్ట్ అయ్యి ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాం. వెజిటబుల్ బిర్యానీ, అది కూడా అద్భుతమైన టేస్ట్ ఉండే వెజిటబుల్ బిర్యానీ ఈరోజు చూపిస్తాం. పదండి. వెజిటబుల్ బిర్యానీ, యాక్చువల్గా మనం బిర్యానీ అనగానే మటన్, చికెన్ అవే బాగుంటాయి అనుకుంటాం, కానీ వాటిని మించిన టేస్ట్ వెజిటబుల్ బిర్యానీ అని ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చూపిస్తున్నాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ముందు బౌల్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ యాడ్ చేద్దాం. ఈ కూరగాయలతో పాటు వీటిలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేద్దాం. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న వెజిటబుల్ బిర్యానీలో మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేయట్లేదు. దాని బదులుగా మనం యాలకులు, పట్ట, షాజీరా వాటి ఫ్లేవర్ బిర్యానీలో తీసుకురావడం కోసం డైరెక్ట్గా రా స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. సన్నగా తరిగిన పుదీనాతో పాటు స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. వెజ్ బిర్యానీలో కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసామనుకోండి, దాని టేస్ట్ ఇంకా డబుల్ అయిపోతుంది, అద్భుతంగా అవుతుంది. వెంటనే మనం దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగుతో పాటు దీంట్లోనే మనం పచ్చి బఠానా కూడా యాడ్ చేద్దాం.
వస్తుంది. లిడ్ ఓపెన్ చేయగానే నిజంగా ఒక అద్భుతమైన ఫ్లేవర్. యాక్చువల్ వెజ్ బిర్యానీ ఆ స్వచ్ఛమైన నెయ్యి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో వెంటనే కడుపు నిండిపోయినట్టు అనిపించింది. కానీ వెంటనే తినాలనిపిస్తుంది. అంతకంటే ముందు మనం పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా వెజ్ బిర్యానీ తినిపిద్దాం. పదండి. వెజిటబుల్ బిర్యానీ నిజంగా అద్భుతంగా వచ్చింది. ఎప్పుడైనా కుదిరితే మీ ఇంట్లో కూడా చేసి చూడండి. మీ పిల్లలకి తినిపించాక వాళ్ళ కామెంట్ ఏంటో మా కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా మీ బంధువులకి స్నేహితులకి వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉన్నంతకాలం మేము ఈ పని చేయగలం. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నవాబ్స్ కిచెన్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి.
మీ సపోర్ట్ మాకెంతో అవసరం. నమస్తే.